అందరికి దండాలు టీ10 ఎగ్దమ్ ముచ్చట్లకు స్వాగతం. చేలో రాజకొస్తే ముజట మునుబెట్టి చెప్తది. దేశంలో మీడియా చాలా విలువైన పాత్రని పోషిస్తున్నది. సమాజంలో జరిగే మంచి చెడులని న్యాయ అన్యాయాల్ని ప్రశ్నిస్తుంది. ప్రజలకు సర్కారుకు నడుమ వారధిగా నిలుస్తుంది. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే అద్దంలో ముఖం ఎట్లా కనపడుతుందో గట్లా చూపెట్టేదే మీడియా. కానీ ఇవాళ రేపు మీడియా కూడా అమ్ముడు పోయింది. పశే పెట్టి మీడియాను కొన్నారంటే ఇక అలా డప్పే కొడుతుంది. దేశంలో ఏడ ఎన్నికలైనా పూర్తి పారదర్శకంగా వైతట్టుగా ఎన్నికల సంఘానికి తోడు ఉండవలసిన బాధ్యత మీడియా మీద ఉంటది. కానీ ఒక వర్గం మీడియా తన బాధ్యతని పక్కకు పెట్టి అధికార బీజేపీకి అనుకూలంగా పనిచేస్తుంది. అన్యాయం జరిగినా గానీ దాన్ని గప్పి పెట్టి వార్తలు ప్రసారం చేస్తుంది. గిట్లా గిసొంటి రకం మీడియా మీద సామాజికవేత్తలు మేధావులు మండిపడుతున్నారు. ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా పుట్టించి కని విని ఎరగని రీతిలో అసత్య ప్రచారాలను ప్రసారం చేస్తున్నది. డబ్బుకు దాసోహమైంది మీడియా. అందు గురించే జనాలందరూ తెలివిగా ఉండాలి, ముందు చూపుతోనే ఉండాలంటున్నారు విశ్లేషకులు. ఈ నడుమ జరిగిన కొన్ని విషయాలను చూస్తేనైతే పక్కగా మీడియా అమ్ముడు పోయిందని మీరే చెప్తారు. మొన్న జనవరిలో 30వ తారీఖు నాడు చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ కు మేయర్ ఎన్నికలు అయినాయి. ఈ ఎన్నికలల్లా బీజేపీ రిటర్నింగ్ అధికారి చేసిన గలతు చాలా రచ్చ రచ్చ అయ్యింది. సుప్రీంకోర్టు దాకా పోయింది, కోర్టు కూడా గరం అయ్యింది. గంత జరిగినా గానీ మీడియాలో ఒక్క పారి కూడా ఈ ముచ్చట గురించి చూపెట్టలేదు, మాట్లాడలేదు. అంటే మీడియా మోడీ సర్కార్కు అమ్ముడు పోయిందని ఇంకా వేరే సాక్ష్యం ఏం చూపెట్టాలి? గిసొంటి మీడియా చేయబట్టికే మంచిగా పనిచేసేటోళ్ళు కూడా షెడ్యూల్ అవుతున్నారు. ఇటు కేంద్రంలో అటు రాష్ట్రంలో ఉన్న బీజేపీ సర్కార్లు వాళ్ళ అధికార బలము ధన బలంతో మీడియా నల్ల దిక్కు తిప్పుకొని నకిలీ వార్తలను ప్రసారం చేపిస్తుందని మేధావులు మాట్లాడుతున్నారు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రాసడం మర్చిపోకుండ్రి. గిదులాయలట ముచ్చట. మళ్ళీ రేపటి ఎగ్దమ్ ముచ్చలతోని మళ్ళా కలుస్తా. అదివరదాకా చూస్తూనే ఉండు టీ10.